ప్రజలకి బోర్ కొట్టకుండా మిమ్మల్ని మీరు ఎలా సస్టైన్ చేసుకోగలిగారు? కామెడీ మారలేదు. ఆ రోజు కస్తూరి శివరావు దగ్గర నుంచి, రేలంగి గారి దగ్గర నుంచి, రాజబాబు, పద్మనాభం, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య గారు అందరి దగ్గర బాలకృష్ణ గారి కమెడియన్ అంటే పిచ్చి కొట్టుడు కూడా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అది మేము చేయమా? బాలకృష్ణ గారు కామెడీ కూడా చేస్తారు కానీ కమెడియన్ కాదు. సింహం ఓకే, ఇంకా ప్రశ్న గుర్తుంది కదండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి సార్. సారీ. కృషితో నాస్తి దుర్భిక్షం. మనకిచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా వెనక ముందు చూసుకోకుండా మన గోల్ ఏంటంటే టు మేక్ పీపుల్ లాఫ్. నవ్వించాలి 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 అనేటువంటి దృక్పథంతో ఇన్ని సంవత్సరాలు ఎంతమంది మీలాంటి హీరోస్ తోటి ఎంతమందితో కలిసి ధన్యుడి మీ నాన్నగారితో నటించినటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. మేజర్ చంద్రకాంత్, ఆయన మేజర్ చంద్రకాంత్ తో నేను చేసేటప్పుడు ఆయనతో డైలాగ్ ఉండేది. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు, అదే అరే అంతే. మనిషి ఫేస్ చూసానా అయిపోయింది. ఏంటో డైలాగ్ మర్చిపోయాను, ఏం చేయాలో తెలియలేదు సార్. మళ్ళీ అనుకోని లోపలికి వచ్చేసి మేజర్ చంద్రకాంత్ నుంచి ఎన్టీ రామారావు గారు అక్కడ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక్కసారి 100 రీల్స్, ఆ కృష్ణుడు, రాముడు, రావణాసుడు అన్ని కదులుతాయి కదా. చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చేసి అలాగే సార్ ఈసారి టేక్ ఓకే సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళా. చంద్రకాంత్ గారు అని అటు చూస్తే ఇంక రాదు, ఈయన తిడతాడు డైరెక్టర్ గారు. అక్కడ ఉన్నాడు చంద్రకాంత్ గారు అనుకుంటూ వచ్చా. అన్న తర్వాత ఆయన ఏదో డైలాగ్ చెప్పారు, నేనేదో చెప్పాను. అక్కడి నుంచి ఇవాళ వరకు అందరితో నటించుకుంటూ వచ్చాను. మా అదృష్టం. ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలు, మీలాంటి వాళ్ళతో కలిసి నటించడం ఇట్స్ గ్రేట్ ఆనర్. చెడ్రా అంటారు, అప్పుడు గుర్తు తెచ్చుకుని మనం డైలాగ్ చెప్పించు. హాస్యంలో టైమింగ్ ఎక్కువైనా తక్కువైనా అవుట్.